సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు వెర్షన్ తీసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు. హలో సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజు నుంచి చంద్రబాబు మార్క్ 4.0 పాలన కొనసాగుతుంది. అఫీషియల్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మీద సంతకాలు పెట్టారు. ఇక తిరుగు లేకుండా రానున్న రోజుల్లో ప్రతిపక్షానికి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో పాలన సాగి సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ చిరకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నారట. ఆ రకంగానే మంత్రుల కూర్పు కూడా జరిగిందట. కొంతమంది సీనియర్ని ఊహించిన వాళ్ళని కూడా ఈసారి క్యాబినెట్లోకి తీసుకోపోవడానికి వాళ్ళు ఇస్తున్న సిగ్నల్స్ 2029, 2034, 2039కి రానున్న క్యాడర్ కూడా, రానున్న తరానికి కూడా, రాజకీయ నాయకులు కూడా ఇది ఒక దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఆయన రాజకీయం స్టార్ట్ చేశారు అని. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ క్యాడర్కి ఇచ్చిన సందేశం 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనదే అధికారం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈయన బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే, టైం కూడా ఇవ్వకుండా. మరొక వైపు పోరాటానికి సిద్ధం అవ్వాలంటూ క్యాడర్కి ఆయన ఇచ్చిన పిలుపు ఏంటి, దీని ఉద్దేశం? ముందుగా 99 వీక్షకులకు, డిబేట్ లో పాల్గొంటున్నటువంటి తోటి ప్యానలిస్టులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఏదైతే కొత్త ప్రభుత్వం కొలువు తీరిందో, తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని తర్వాత వచ్చి సెక్రటేరియట్ లో అడుగుపెట్టినటువంటి శుభ సమయంలో వాళ్ళకంతా మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటాం తప్ప ఇప్పుడేమి మేము విమర్శలు జోలి కానీ విమర్శలు చేసేటటువంటి పరిస్థితి కానీ మేము చెయ్యం. అంతా మంచి జరగాలి. ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో, రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షలు పెట్టుకున్నారో ఈ ప్రభుత్వం మీద, ఆకాంక్షలన్నీ కూడా నెరవేరాలి. అట్లాగే మంత్రివర్గ కూర్పు గురించి మీరు మాట్లాడారు. మంత్రివర్గ కూర్పు విషయంలో ముందుగా చంద్రబాబు నాయుడు గారికి 17 మందిని కొత్త వారిని తీసుకోవటం, 17 మంది ఇంతకుముందు మంత్రులుగా చేయని వాడు, వీళ్లలో 10 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు, మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు 10 మంది ఉన్నారు. 7 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ కూడా మంత్రి పదవుల అవకాశం రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఇస్తూ బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఇలాంటి సీనియర్స్ ని, మా గుంటూరు జిల్లాకు సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాడ నరేంద్ర, ఇలాంటి సీనియర్స్ ని కూడా పక్కన పెట్టి అతను పరిపాలన మామూలుగా సెలక్షన్ చేసుకోవడం అనేది ముఖ్యమంత్రిగా అతని విచక్షణ అధికారం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున కూడా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాం. మేము పదవులు ఇవ్వలేనటువంటి 2 వ్యక్తులకు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, తొలుసు పార్థసారథి గారికి పీట వేసి కేబినెట్ పదవులు ఇచ్చినందుకు, మా పాత కాపులు కాబట్టి వాళ్ళని ఆదరించినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదే సందర్భంలో ఆయన మార్పు పాలన రావాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. ఆయన మార్పు పాలన రావాలని, ఆయన మార్పు పాలన విజయవంతంగా సాగాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు. విపక్ష నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడేమి విపక్షాల్లో 11 సీట్లే వచ్చినాయి కదా అనుకుంటే, తమిళనాడులో తీసుకుంటే ఒక్క జయలలిత, ఒక్క కరుణానిధి గారు గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది. విపక్షం మొత్తం కూడా అవతల పార్టీ వాళ్ళు గెలిచి కేవలం విపక్ష నాయకుడు మాత్రమే గెలిచినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. ఇవేం కొత్త కాదు ప్రజాస్వామ్యంలో, ఇవేం వింతైనటువంటి పరిణామాలు కూడా కాదు. ఏది ఏమైనా సరే మరి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఉంటారు. ఇక్కడ నేను నేరుగా ప్రమాణ స్వీకారాన్ని చూశానండి. ప్రమాణ స్వీకారంలో నాకు 2 ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు కనపడ్డాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి పాదాలకి నారా లోకేష్ నమస్కారం చేయటం. నిజంగా ఈ 2024 ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఆ విషయాన్ని గుర్తించి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎందుకు దీన్ని ప్రస్తావిస్తున్నానంటే, టిఎస్సిఎస్ వారు
అంటే లోక్ నీతి వాళ్ళు హిందూ పేపర్లో నిన్నగాక మొన్న చక్కగా ఆర్టికల్ రాశారు. రాసినటువంటి ఆర్టికల్లో పోస్ట్ పోలింగ్ లో వాళ్ళు చేసినటువంటి దాంట్లో కాపు కమ్మ కాంబినేషన్ అదిరింది. సారాంశం అదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించింది ఏంటంటే, ఎవరు ఛేదించలేని కవచం, అదేవిధంగా ఎవరు పడగొట్టలేని బలగం, ఆపత్కాలాలలో ఆదుకునేటటువంటి గోవర్ధన గిరి, అదే సందర్భంగా గీతోపదేశం లాంటి ఉపదేశం ఇచ్చేటటువంటి సందేశం ఇవ్వగలిగేటటువంటిది ఒక కులం మాత్రమే. ఆ కులాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకోలేదు. మనం ఏదో వెస్ట్రన్ స్టైల్ వెళ్ళొద్దాం, అందరికీ మేలు చేశాం కాబట్టి అందరూ నా వెంట ఉంటారని చెప్పేసి ఆయన భ్రమంలో పడ్డారు. కానీ ఇక్కడ కులం మార్క్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యర్థి మీద ఆధిపత్యం సాధించాలంటే కొన్ని కులాలన్నీ ఏకమైతే అది ఈజీగా సాధించగలుగుతాయని స్పష్టంగా రుజువు చేసినటువంటి ఎన్నికలు 2024 ఎన్నికలు. సో ఇవన్నీ కూడా మీకు పాఠాలుగా 29కి ఉపయోగపడతాయా? 2029 చాలా టైం ఉంది సార్. మేము